అనేక ప్రాంతాలలో అమ్మాయిలు సక్రమమైన విద్యను పొందడంలో వెనుకబడి ఉంటున్నారు. విద్యా లోపం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంని, సామాజిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగ స్థలాల్లో మహిళలకు పురుషులతో సమాన వేతనం, అవకాశాలు లభించకుండా ఉన్నాయి. కార్పొరేట్ మరియు ప్రభుత్వ రంగాలలో ఉన్నత స్థాయిలలో మహిళల ప్రతినిధిత్వం తక్కువగా ఉంది. స్త్రీ ఆరోగ్యంలో ప్రత్యేక దృష్టి అవసరం. ప్రసూతి సంరక్షణ, ఆరోగ్యం, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యలపై అవగాహన మరియు సదుపాయాల లోపం ఉంది. కుటుంబం, సమాజం మరియు పనిస్థలాల్లో లింగ వివక్ష సాధారణంగా కనిపిస్తుంది. ఇది మహిళల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వాభిమానాన్ని తగ్గిస్తుంది. గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు వంటి సమస్యలు మహిళల భద్రతను మరియు మనోవైద్యం ప్రభావితం చేస్తాయి. రాజకీయ రంగంలో మహిళల ప్రతినిధిత్వం తక్కువగా ఉంది. నిర్ణయాల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం సామాజిక మార్పు కోసం అవసరం. సంప్రదాయాలు, నమ్మకాలు మరియు సామాజిక నియమాలు మహిళల అభివృద్ధిని అడ్డుకుంటాయి. విద్య, కెరీర్, వివాహం వంటి అంశాలలో స్వేచ్ఛను పరిమితం చేస్తాయి. డిజిటల్ విప్లవంలో కూడా మహిళలు వెనుకబడి ఉంటున్నారు. టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ సదుపాయాలకు సమాన ప్రాప్తి లేకపోవడం వారు కొత్త అవకాశాలను ఉపయోగించుకోలేకపోవడానికి కారణం. ఈ సమస్యలను పరిష్కరించడానికి విద్య, అవగాహన, సామాజిక మార్పు అవసరం. ప్రభుత్వం, సామాజిక సంస్థలు మరియు వ్యక్తిగత స్థాయిలో ప్రయత్నాలు చేయడం ద్వారా మహిళల స్థితిని మెరుగుపరచవచ్చు.